యూకేలో రైలు ప్రయాణం అంత ఈజీ కాదనమాట. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల ఇలా ట్రైన్ వస్తుంది, అలా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ ఎప్పుడు ఎలా దిగుతామో కూడా మనం ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. స్టేషన్ ఇలా వచ్చేసి సెకండ్స్ మీద డోర్ ఓపెన్ అవుతుంది, సెకండ్స్లో మనం దిగాలి, సెకండ్స్లో ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకోవాలి, అలా ఉంటుందన్నమాట. సో కర్మగాలి మన జీపీఎస్ అండ్ మన గూగుల్ మ్యాప్స్ పనిచేయలేదు అనుకోండి, ఇంకంతే. అంటే అండర్ గ్రౌండ్లో సమ్ టైమ్స్ మనకి గూగుల్ పనిచేయదనమాట, నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. సో ముందుగా ట్రైన్ ఎక్కాలి అనుకుంటే కనుక మనం డెస్టినేషన్ ఎక్కడ వెళ్తున్నామో అన్ని పక్కాగా చూసుకోవాలి, మ్యాప్స్ పక్కాగా చూసుకోవాలి, అవసరమైతే స్క్రీన్ షాట్స్ పెట్టుకోవాలి, అప్పుడు ట్రైన్ ఎక్కాలన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట ప్లాన్. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. యూకే వచ్చిన కొత్తలో 11 గంటలకు ట్రైన్ ఎక్కితే తిరిగి డెస్టినేషన్ మాత్రం పోలేదు, ఇంటికి ఎలాగో అలాగా 6 గంటలకు చేరుకున్నాను అనమాట. నా కర్మ ఏంటంటే నాకు తెలియదు అండర్ గ్రౌండ్లో మ్యాప్ కూడా పనిచేయలేదు, గూగుల్ మ్యాప్ అసలు నెట్వర్కే పనిచేయలేదు, ఎవరికైనా ఫోన్స్ చేద్దామన్నా కూడా. సో కొన్నిసార్లు చాలా ట్రబుల్ అయిపోతుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రైన్ చాలా జాగ్రత్తగా ఎక్కండి.